వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా ఆశా వర్కర్లు ఉద్యమ బాట పట్టారు. త్వరలో జరగబోయే తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తల సమస్యలపై శాసనసభలో చర్చించాలని కోరుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసం వద్ద ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం 17 ఏళ్లుగా పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జాబు చాటు లేకుండా నిర్ణీత పనే కాకుండా సర్వేలకి ఇతర పనులకి వినియోగిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఆశా వర్కర్ల ఐక్యత పారితోషికం మా కోసం ఆశా వర్కర్ల పారితోషికం మాకద్దు పారితోషికం మాకద్దు ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ఆశల మందిరము వచ్చినాము. మా సమస్యలు పరిష్కరించడానికి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలని మా ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడానికి వచ్చినాము. మేము నిరసన చేయడానికి వచ్చినాము. సార్ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చినాము. ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్యను మేము విలేకరులకి కానీ ఎమ్మెల్యే సార్ వాళ్ళకు కానీ పైన ఆఫీసర్లకు కానీ డిఎంఎన్హెచ్ఓ సార్లకు కానీ వీళ్ళందరికీ మేము ఇవ్వడం జరుగుతుంది. మా ఆశల పట్ల ఎన్ని ఇచ్చినా కానీ చిన్న చూపు చూస్తున్నారు. మమ్మలను గుర్తించి ఉద్యోగాలుగా గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వడానికి ఈరోజు మా ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మదారం పోలీసుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను డీసీపీ భాస్కర్ పంపిణీ చేశారు. సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ చలికాలంలో బాధపడుతున్న 17 గోండు గ్రామాల ప్రజలకు దుప్పట్లు అందజేశామన్నారు. ఎల్లవేళలా ప్రజల కోసం పోలీసులు సేవ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పలకాలని చెప్పి కోరుకుంటున్నాను. చప్పట్లు గట్టిగా గట్టిగా చప్పట్లు గట్టిగా రావాలి. మన ఆదివాసులు బయలుదేరింది సార్ మూత రమక్క గంపలపల్లి మూత రమక్క కొరసంగ నేతపై దొడ్డిగూడ పేండ్రం బి ముప్పలపల్లి మొత్తం గంటెలు, ప్లేట్లు అన్ని ఉన్నాయి, డిష్లు. ఓకే, ఒక కుటుంబానికి అమ్మ అక్కడనే ఉండు, అక్కడనే ఉండు.
నీకే మంచిగా కప్పుకో, చలి పెట్టది. బాగుందా? పల్లె జుగ్నాక సీతాబాయ్, జుగ్నాక తిరుపతి, జైటు ఒక కుటుంబానికి అది కట్టుకోమ్మా. ఓకే. ముచ్చినేని పోస మంది భోజనం ఉంటుంది, అందరూ అన్నం తిన్న తర్వాతనే పోవాలి. అబ్బాపూర్, టేకం గంగూబాయ్ అబ్బాపూర్, తొడసం అర్జుబాయ్ బెజ్జాల, టేకం సార్, ఇక్కడ ఈ నర్సాపూర్ గ్రామ పంచాయతీ అనేది చాలా నా మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోనే మన ఆదివాసులు చాలా మంది ఉంటారు సార్. ఎక్కువ గోండు, కోలం, నాయకపాడు, పర్దాన్ ఈ 4 జాతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు సార్. వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు సార్. వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం సార్. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ గురించి, షీ టీమ్స్ గురించి, 100 డయల్స్ గురించి, ఈ మధ్య జరుగుతున్న సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్క దాని గురించి మా వంతు ప్రయత్నంగా మేము వాళ్ళకి తగిన అవగాహన కల్పిస్తున్నాం సార్. మీరు ఎంత బిజీగా ఉన్నా మా కోసం సమయం కేటాయించి ఇంత దూరం వచ్చి మా కోసం మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. తమ సమస్యలు పరిష్కరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ప్రభుత్వం మాకు సరైన వేతనం, సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆశాలు ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మేము ఆశా వర్కర్లము. మేము 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. మా ఏరియాలలో ఒక 1000 జనాభాకు మేము ఉంటాము. ప్రతి ఒక్క సర్వే అయినా ఏది అయినా కూడా మా ద్వారా చేపించుకుంటారు పై అధికారులు. మాకు మాత్రం ఏ లీవ్స్ కానీ ఇవి ఇవ్వరు. అయినా కూడా మేము కష్టపడుతున్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని అనేక మార్లు మేము ఎన్ని మార్లు కొట్లాడినా కూడా, హైదరాబాద్కి వెళ్ళి ఎన్ని మార్లు లెటర్లు ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ 23 తారీఖు రోజు, ఫిబ్రవరి 23 తారీఖు రోజు అసెంబ్లీలో మా గురించి మాట్లాడి మా సమస్యలన్నీ తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచారం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టిందని బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్గాలుద్దీన్ తెలిపారు. క్యూఆర్ కోడ్ పై తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్లో సిబ్బందికి అవగాహన కల్పించారు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ ని ఏర్పాటు చేసిన ప్రజల అభిప్రాయాల్ని కోరుతున్నట్లు సిఐ తెలిపారు. ప్రజలు ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఫిర్యాదు చేసేందుకు వెసులుబాటు కల్పించడం, పోలీస్ శాఖ పనితీరుపై పౌరుల అభిప్రాయాలు తెలుసుకోవడం, పోలీస్ స్టేషన్ పనితీరును మెరుగుపరిచే అవకాశం ఉందన్నారు. సేవల గురించి, ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడానికి గురించి ఈ క్యూఆర్ కోడ్ అనేది, ఫీడ్బ్యాక్ అనేది గురించి ఈ క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ప్రజలు మా పోలీసుల తరఫున అందిస్తున్న సేవల పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి గురించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో పోలీస్ సేవలు ఇంకా మరింత మెరుగుపరచడానికి, ఇంకా వాళ్ళకు మేము చేసినటువంటి పని వల్ల వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావడానికి గురించి ఈ యొక్క క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి బాధితులు కానీ, లేకుంటే అక్యూజ్డ్ కానీ ఎవరైనా కానీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలపగలరని ముఖ్యంగా కోరుతున్నాను.
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్పై ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు నూలేటి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి క్వార్టర్లకి విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారని తెలిసి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కార్మిక కాలనీలను సందర్శించి అక్కడి సమస్యను ఎమ్మెల్యే వినోద్ దృష్టికి తీసుకొచ్చి తాత్కాలిక పరిష్కారాన్ని చూపారన్నారు. దీన్ని కాంగ్రెస్ నాయకులు కొండంతంగా చూపి గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఎమ్మెల్యే వినోద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉండడం లేదని మాత్రమే చిన్నయ్య విమర్శించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సింగరేణి C&MDతో మాట్లాడి బెల్లంపల్లి పట్టణంలో 7,000కు పైగా కార్మికులు నివసించే క్వార్టర్లకి పట్టాలను అందజేశారన్నారు. ఎమ్మెల్యే వినోద్ కి కార్మిక కుటుంబాలపై ప్రేమ ఉంటే మిగిలిపోయిన మరో 3,000 మందికి పట్టాల్ని అందించాలని సూచించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వినోద్ దగ్గర మంచి పేరు సంపాదించాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అబద్ధపు ప్రచారాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వినోద్ సింగరేణి C&MDతో చర్చించి 11 కార్మిక కాలనీలలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వినోద్ అభివృద్ధి పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో మంజూరు చేసిన 23 కోట్ల నిధులతో ప్రారంభోత్సవాలు చేస్తూ ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హయాంలోనే బెల్లంపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. బెల్లంపల్లికి మంజూరైన బస్ డిపోను తీసుకువచ్చినందుకు ఎమ్మెల్యే వినోద్ కు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గతంలో మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య సహకారంతో బీఫామ్ పొంది ఓడిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భార్య ప్రస్తుతం మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలుగా కొనసాగుతుందని, ఆమె బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో దేని నుండి కొనసాగుతుందో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, సుందర్రావు, సాజిద్ వాజిద్, సబ్బని అరుణ్ కుమార్, అలీబాయ్, గోపి, కాంపల్లి రాజం, లింగంపల్లి రాములు, అచ్చ సత్యనారాయణ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్కు విచ్చేసిన బీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున అందరికి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా సమావేశం ఏంటంటే, మొన్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు సింగరేణి ప్రాంతాల్లో SRT క్వార్టర్స్కు సింగరేణి పవర్ కట్ చేస్తాను అని చెప్పి అనడంతోటి అది తెలిసిన వెంటనే కొంతమంది కన్నాల బస్సు కానీ, టేకుల బస్సు కానీ, ఇంకా వేరే బస్సుల మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు సంఘీభావంగా ఎమ్మెల్యే గారు కొన్ని వార్డులలో పర్యటించడం జరిగిన సందర్భంలో సింగరేణి పవర్ కట్ చేస్తుండ్రు, మేము అంధకారంలో ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలో ఎలాంటి పనులు కూడా చేస్తలేరని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి, సరే అధికారులతోటి, సింగరేణి అధికారులతోటి కానీ, ఎలక్ట్రికల్ గవర్నమెంట్ అధికారులతో కానీ, GM గారితో కానీ, C&MD గారితో కానీ మాట్లాడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది నిన్న కాంగ్రెస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిండని చెప్పడం జరిగింది. అక్కడ పబ్లిక్లో అందరి ముంగట మహిళలు దాదాపు 100-200 మంది మహిళలు ఉన్నారు. అక్కడ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలే. ఏమన్నారంటే అక్కడ మహిళలు, అందుబాటులో ఉంటాడు, మా సమస్యలు తీర్తాడు అని చెప్పి మీ మీద ఓట్లేసి గెలిపిస్తే ఆయన నెలకొక్కరోజు కూడా ఇక్కడ బెల్లంపల్లిలో కనబడతలేడు అని మహిళలు అంటే, ఆ రోజు బాండ్ పేపర్ రాసిచ్చి కుటుంబ సమేతంగా నేను ఇక్కడనే బెల్లంపల్లి నియోజకవర్గ హెడ్-క్వార్టర్లో క్యాంప్ ఆఫీసులోనే ఉంటా అని చెప్పింది కదమ్మా, మరి లేడు కదా అని అంటే, ఎక్కడ బిడ్డ మేము 2-3 సార్లు పోతే కూడా మాకు ఇంతవరకు కలవలేదు అని చెప్తే ఆ ఒక్క వార్డు అన్నాడు తప్ప, దాన్ని వీళ్ళు కాంగ్రెస్ నాయకులు మా ఎమ్మెల్యే గారిని అవాక్కులు చివాక్కులు పేరుతావా, నీ 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 చరిత్ర ఏందని తెలియదా అని చెప్పి అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. మీరు సింగరేణి ప్రాంతంలో, సింగరేణి ఏరియాలో నివసించడం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి, C&MD గారితో మాట్లాడి, అప్పుడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. 7,800 మందికి ఇప్పటికీ మేము రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చినాం. ఇంకా 3,500 MRO ఆఫీసులో పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నది, మీరు ఎమ్మెల్యే ఉన్నారు, దమ్ము ధైర్యం ఉంటే ఆ 3,500 మందికి పట్టాలు ఇప్పియండి. మేము ఏమైనా కాదనంటానమా? ఇప్పిమని చెప్పానంటాను.
170 పీపీలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వమని అంటాను. మేము వద్దానంటానమా? 76 రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 76 తీసుకొచ్చి సింగరేణి ప్రాంతాల్లో కానీ ఎస్ఆర్టీ క్వార్టర్స్ లో కానీ నివసించే వాళ్ళకి అందరూ కూడా మేము అందరం కూడా పట్టాలు ఇచ్చినాం. ఆ విధంగా మీరు ప్రజలకు సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవాలా కానీ ఏదో మా ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు సీనియర్ నాయకులు కూడా ఇష్టమానుసారంగా మాట్లాడతారు. సింగరేణి 11 వార్డులు ఉన్నాయి. ఇప్పటికీ సింగరేణి డీడీ తీసి గవర్నమెంట్ పవర్ ఇవ్వాలి, సింగరేణి ప్రాంతంలో గవర్నమెంట్ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 1,50,00,000 ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో శాంక్షన్ అయి ఉన్నాయి. అది మీ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ 1,50,00,000 తీసుకొచ్చి 11 సింగరేణి వార్డులు ఉన్నాయి. ఆ 11 వార్డులలో పోల్స్ వేపించి లైన్స్ గుంజిపించి గవర్నమెంట్ పవర్ ఇచ్చే దిశగా మీరు ప్రయత్నం చేయండి. అది తప్ప ఏమున్నా కాలయాపన చేసుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అసలు పబ్లిక్ ను మధ్య పెట్టి కాలయాపన చేసుడు తప్ప ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కానీ వారి ఎమ్మెల్యే కానీ ఏ పని చేసిన దాఖలాలు లేవు. ప్లస్ 23 కోట్లు గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్స్ వచ్చినాయి కాన్స్టిట్యున్సీ వైజ్ గా. బెల్లంపల్లి పట్టణంలో మేము ప్రతి వార్డులో గత 10 సంవత్సరాలుగా ఆ ఎమ్మెల్యే ఏం చేసింది, మాజీ ఎమ్మెల్యే మేము వచ్చిన కానీ మొత్తం చేస్తానంటే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పైసలే మీరు ఇప్పుడు చేస్తాను. గత ప్రభుత్వంలో పట్టణ ప్రభుత్వంలో వచ్చిన పైసలే వార్డుకు 3 లక్షలు, వార్డుకు ₹1,00,000 పెట్టి ఇప్పుడు మీరు చేస్తాను. అంతే తప్ప మీరు స్వయంగా చేసింది ఏమీ లేదు. బెల్లంపల్లి పట్టణకు, బెల్లంపల్లి ప్రజలకు. బెల్లంపల్లికి మెడికల్ కాలేజ్ తెస్తా అని చెప్పినావు. ఏది మెడికల్ కాలేజ్ ఉన్న గవర్నమెంట్ 100 పాఠశాల గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు తెచ్చిన హాస్పిటలే ఇప్పుడు మీరు కనీసం స్టాఫ్ను పెట్టుకునే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వంతో మాట్లాడి, మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి సొంత పైసలతోటి మెడికల్ కాలేజ్ కట్టిస్తాంటివి. మెడికల్ కాలేజ్ గురించి బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఎదురు చూస్తారు. పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తా అని చెప్పంటివి. ఇంతవరకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అతిగతి లేదు. పక్కకు చెన్నూరు నియోజకవర్గం ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, బస్ డిపో వచ్చింది. మరి బెల్లంపల్లి నియోజకవర్గానికి బస్ డిపో రావాలి కదా. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకమని ఆలయ పూజారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించి గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారి ఉత్తర ద్వార భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు కుటుంబ సమేతంగా ఉత్తరముఖ ద్వారం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల పట్టణంలోని వివిధ దేవాలయాలకి 2 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.
ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభ సందర్భం ఉత్తర ద్వారా ప్రవేశం ముక్కోటి దేవతల ఈరోజు దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉంటాయని ఒక పురాణాలు చెప్తున్న సందర్భంలో మరి పెద్ద ఎత్తున భక్తులు ఈ మంచాల విశ్వాసాలయంలో వేలాది మంది మరి భక్తులు వచ్చి దర్శనం చేసుకున్న సందర్భాలు ఈ సందర్భంలో అందరికీ ఒక నమ్మకం విశ్వాసం ఈరోజు ఆలయాలు దర్శనం చేసుకుంటే దేవుని దర్శనం చేసుకుంటే మనం బాగుంటాం మన ప్రాంతం బాగుంటుంది మన పిల్లలు బాగుంటాం నమ్మకం విశ్వాసంతో దర్శనం చేసుకుంటాం ముఖ్యంగా ఎంతో పవిత్రత కూడుతున్న మన మంచిర్యాల పవిత్ర గోదావరి నది తీరం ఉన్న మన మంచిర్యాల మరి ఈ మంచిర్యాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే దిశగా మరి ఆ ముక్కోటి దేవతల ఆశీస్సు ఉండాలని ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ ఆలయ మరి దినదిన అభివృద్ధి చెందుతుంది గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ పునర్నిర్మాణం కోసం మరి డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఆ ముక్కోటి దేవతల ఆశీస్సుతోటి ఈ దేవాలయ పునర్నిర్మాణం త్వరగా కావాలని ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ మంచాల ప్రజలంతా మంచాల కాన్స్టిట్యూన్సీ మంచాల ప్రజలు మంచాల జిల్లా తెలంగాణ ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ జరుగుతుంది. భక్త మహాశయులు ఈరోజు మన స్థానిక మంత్రాల్లో అలవేలు మంగాసమితి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అత్యంత వైభవంగా అసంఖ్యాకమైన జనాలు వచ్చి భక్త మహాశయులు స్వామివారిని కృప తీరా స్వామి కృప పొందటానికై దర్శించుకున్నారు. ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే తాను ఆ నారాయణుడు మోక్షప్రదాత కాబట్టి తాను ముక్కోటి దేవతలకు కూడా ఇయ్యనటువంటి ఈ అవకాశాన్ని ఈ కలియుగంలో మనకు హర్షామూర్తిగా ఉండి అవకాశం కల్పిస్తారట. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత. అందుకే సనాతనంగా వచ్చేటువంటి ఈ వైకుంఠ ఏకాదశిని భక్త మహాశయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉదయం నుండి 4 గంటలకి చలి కూడా శ్రమకు ఓర్చి నిలబడి స్వామిని దర్శించుకొని అర్చనాది కార్యక్రమం ముగించుకొని స్వామి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా మా విశ్వనాథాలయంలోని కార్యనిర్వహణాధికారులు అనుకోండి, సిబ్బంది, పోలీసు శాఖ సోదరులు మరియు మీడియా సోదరులందరూ కూడా వచ్చి మాకు సహకరించారు. భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని సంతోషం చెంది ఎనలేని ఆ నారాయణ కృప పొంది కృతార్థులైనారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి ఈరోజు శబరిమల యాత్రకు స్వాములు బయలుదేరారు. 41 రోజుల నిష్ఠతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ భక్తులు భజనలు చేస్తూ స్వామి సేవకు అంకితమై మకర జ్యోతి దర్శనం కోసం శబరిమల బయలుదేరారు. స్వాములకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ బయలుదేరి స్టేషన్ వరకు సాగనంపారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని, స్వాములందరూ క్షేమంగా ప్రయాణం చేసి తిరిగి రావాలని, స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ స్వామియే శరణం అయ్యప్ప అని వేడుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప. నుంచి స్వామి బెల్లంపల్లి అయ్యప్ప టెంపుల్ నుంచి మేమందరం ఒక 60-70 మంది శబరిమల పెద్దపదం చేయడానికి వెళ్తున్నాం స్వామి. మకర జ్యోతి చూడడానికి. సో స్వాములందరూ సహకరించండి. స్వామి ఏ శరణమయ్యప్ప అందరికీ మంచి కావాలి, మన బెల్లంపల్లి వాళ్ళందరికీ మంచి కావాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి మా రఘుగురు స్వామి ఆధ్వర్యంలో మేము శబరిమలకి వెళ్తున్నాం స్వామి, పెద్దపదం చేస్తున్నాము. స్వామి ఏ శరణమయ్యప్ప.
స్వామి శరణమయ్య. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని బడా హనుమాన్ ఆలయ సమీపంలోని సద్దనపు శ్రీనివాస్ ఇల్లు దగ్ధమైంది. పండుగ వేళ ఇంట్లో పూజ గదిలోని దీపం ప్రమాదవశాత్తు అంటుకుని ఇంట్లోని నిత్యావసర వస్తువులు, విలువైన వస్తువులు అగ్నికి ఆకుతయ్యాయి. ప్రమాదం సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. చుట్టుపక్కల వారు వచ్చి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేయడం జరిగింది. తమ ఇల్లు అగ్నికి ఆహుతై తమకు నిల్వ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని న్యూ లయోలా ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చిన వంటకాలని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలు వంటలు నేర్చుకోవడం వల్ల వంటకాలపై ఆసక్తి ఏర్పడుతుందన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఫుడ్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, రిటైర్డ్ పీఈటీ కారింగ్ల రామయ్య, స్కూల్ ప్రిన్సిపాల్ పుప్పాల ప్రవీణ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అడుగులేనా కూడా ఏం లేదు. అట్లా సేమ్ అన్న ఒకసారి జరగండి నాన్న నాన్న बेटा सीधी साइड हेलो ఓకే సార్. శరీరానికి ఎలాంటి ఫుడ్ ఏ డాక్టర్ అడిగినా ఏ సైన్స్ టీచర్ని అడిగినా ఏ ఫిజియోథెరపీని అడిగినా ఇలాంటి ఫుడే పెట్టాలని అంటారు. మీరు పిల్లలకి ఇలాంటి రకమైన ఫుడ్ పెట్టిందంటే వారు ఉన్నతమైన ఒక మంచి ప్లేయర్ గానో ఒక చదువులోనైనా దేంట్లో అయినా పెట్టుకుంటేనే సాధించగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు గుమ్మాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా దేశ జనాభాలో 10% లేని అగ్రవర్ణాలు దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్నాయన్నారు. దేశ జనాభాలో 60% ఉన్న బీసీలు అగ్రవర్ణాల చేతిలో పాలింపబడుతున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకి 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లులు పెట్టకపోవడం బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిగా భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా బీసీలకు రావాల్సిన ప్రజాస్వామ్య వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి జనాభా ప్రాతిపదికన 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్లా నియమించాలని అన్నారు. లేకుంటే ఉద్యమాలు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు మోకాలపై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో రాష్ట్రంలో బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ కావచ్చు బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. దీన్ని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితిగా మరి వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మన డిమాండ్స్ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించి చట్టం చేయాలని చెప్పి, బీసీ ఫెడరేషన్లకు పాలక మండళ్ళు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని చెప్పి, బీసీ కార్పొరేషన్కు చైర్మన్ నియమించాలని చెప్పి,
కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ ఒక్కొక్క కార్పొరేషన్కు 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని చెప్పి 1,00,000 కోట్లతో బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ టెండర్లలో 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని చెప్పి అత్యాచార నిరోధక చట్టం బీసీలకు సైతం వర్తింపజేయాలని చెప్పి ఈ అనేక డిమాండ్ల మీద ఈ రాష్ట్రంలో మరి ఉద్యమాలు నడుస్తూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మరి బీసీల డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి సంవత్సర కాలం అవుతున్నా బీసీల ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించినటువంటి పాపాన పోలేదంటే ఇది బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మరి ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అలాగే డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ పరిష్కారం కాకుంటే రాబోయే రోజుల్లో బీసీలుగా బీసీ సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తాం. ఈ నెల 14న సంక్రాంతి రోజున గోమాల కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని రామకృష్ణపూర్ పట్టణ గోరక్ష సమితి సభ్యులు తెలిపారు. స్థానిక రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు పురోహితులు అంబా ప్రసాద్ మాట్లాడుతూ గోమాతను పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్లే అవుతుందని, సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉందన్నారు. అలాగే గోవుల్ని సంరక్షించడానికి చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతి హిందువు విజయవంతం చేయాలని కోరారు. గోమాల ధరించేవారు రామాలయం, విజయ గణపతి దేవాలయంలో పురోహితులను లేదా కమిటీ సభ్యులను సంప్రదించాలని వారు కోరారు. ఈ సమావేశంలో పట్టణ హైందవ భక్తులు, గో సంరక్షణ సభ్యులు పాల్గొన్నారు. సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలము, ఉత్తర ద్వార దర్శనం సమయము వైకుంఠ ఏకాదశి, ఉత్తరాయణ పుణ్యకాలము మకర సంక్రాంతి. అటువంటి మకర సంక్రాంతి రోజున రామకృష్ణాపురం వేదికగా గో సంరక్షణ మాల గోమాల 14వ తారీఖు సంక్రమణ గోధూలిక లగ్నంలో సాయం గోధుల ఇంటికి మరలే వేళ గోధూలిక లగ్నంలో ఈ కార్యక్రమం విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో ప్రారంభించబడుతుంది. 11 రోజులు ఈ దీక్ష ఉంటుంది. అన్ని దీక్షల్లాగానే ఏకభుక్తము, మాలధారణ, బ్రహ్మచర్యము, భూశయనము, ప్రతి నిత్యము కూడా ఉదయము సాయంకాలము గోసేవ, గోపూజ, కృష్ణమూర్తి స్వామికి అభిషేకము, అర్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ మాల పరమార్థము గో సంరక్షణ, గోవుల్ని కాపాడటము, కృష్ణ పరమాత్మ యొక్క సేవ. కాబట్టి అందరూ ఆస్తికులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఈ మాల వేసుకుని ఈ 33 కోట్ల మంది దేవతలకు ఒకేసారి దీక్ష తీసుకునేటువంటి చక్కనైనటువంటి అవకాశం ఈ గోమాల. కాబట్టి మీరందరూ కూడా ఈ గోమాల వేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవాన్ నారాయణ యొక్క కృపా కటాక్షాలు పొందాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై విశ్వమాత, జై విశ్వమాత, భారత్ మాతా కీ జై. రూపుమార్చాలంటే, దీన్ని అనుకూలంగా తీసుకురావాలంటే మన కన్న తల్లి ఎలాంటిదో గోమాత కూడా అలాంటిదే. గోవులు అన్ని దేవతలు, అందరి దేవతలు ఇప్పుడు చెప్పినట్టుగా గోమాతలో 33 కోట్ల దేవతలు ఉన్నారని మనకు ఆ యొక్క బొమ్మలో కూడా మీరు చూసుకోండి. శిరస్సు మీద ఒక దేవుడు, పాదాల మీద ఒక దేవుడు, పుష్టాన ఒక దేవుడు మనకు కనపడతాయి. 33 అందరి దేవతలు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శివుడు, అన్ని దేవతలు కనపడేది ఆవులు అని. అలాంటి ఆవులు మనం పూజించాలి. కన్నతల్లిని ఏ విధంగా పూజించాలో, భగవంతుడిని ఏ విధంగా పూజించాలో, గోమాతను కూడా అంతే పూజించాలి. అందుకని మన ఇంటి ముందు రాగానే ఎవరైనా సరే, ఎక్కడి వారైనా సరే, ఒక 5 పట్టులు 2 పిడికెడు బియ్యం వేస్తున్నామంటే వేస్తున్నాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది గో సంరక్షణ. పూర్వం మహారాజులు కూడా పరిపాలన చేసింది గో సంరక్షణ వల్లనే. ఆవులు ఇచ్చేటువంటి పాల వల్లనే వాళ్ళకి ఆదాయం కలిగేది. అందుకనే విరాట్ పర్వంలో గోరక్షణ కోసం అర్జునుడు యుద్ధం చేసి కౌరవులు అంతా గెలిగి ఉంచి లక్షల ఆవులు తోలుకోపోతాడు. మేము గోమాత మాల ధారణ కార్యక్రమము రామకృష్ణపూర్ వేదికగా చేయడం జరుగుతుంది. ఈ గోమాత మాల వేసుకునే భక్తులు జనవరి 14 తారీఖు లోపు మాకు వివరాలు ఇచ్చినట్లయితే వారికి మాల, అదే విధంగా వారికి ఒక డ్రెస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా సంప్రదించవలసిన వారి యొక్క నంబర్లు గుడి ప్రాంగణంగా, ఏ గుడైన ప్రాంగణంగా మీరు వారికి వివరాలు ఇచ్చినట్లయితే వారు మమ్మల్ని సంప్రదించడానికి సుముఖంగా ఉంటుంది. మాకు సుత్త
కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి మాల వేసుకునే భక్తులు అందరూ గుడి ప్రాంగణంగా ప్రతి ఒక్క దేవాలయాన్ని సంప్రదించవలసిన కోరుతున్నాం. జై గోమాత, జై విశ్వమాత. మంచిర్యాల జిల్లా చెల్లూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయమైన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి పోటెత్తారు. వేద పండితులు స్వామివారికి ముక్కోటి ఏకాదశి కైంకర్యాలు సమర్పించిన అనంతరం భక్తులకి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి భక్తులను దీవించారు. భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. మనకు గోదమ్మ తల్లి గొప్పవతమోదగ మనకు గోదమ్మ తల్లి అరుదైన జగతిలో మన కరుణా సాగర నారాయణ కరుణా సాగర నారాయణ ఆగరో హరి నారాయణ ఆగరో హరి నారాయణ పంకజ నయన తొందరగా అయ్యగారి దగ్గరికి పోండి. ఫస్ట్ అక్కడనే అయిపోతున్నారు. మీరు ఇట్రండి అమ్మా, మీరు ఇట్రండి. అక్కడ నుంచి మీ వారు వచ్చేదానికి ఇట్రండి, ఇట్రండి. తెల్లవారెలు కృష్ణయ్య మా మేలు చూసే చల్లని దైవము నీవయ్యా. ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది పూర్వంలో ఒక రాజు ఉండేటువంటి వాడు, గోకులం అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి రాజ్యపాలన చక్కగా కరతని వాళ్ళు రాజ్యపాలన చక్కగా చేస్తూ రాజరికం అనుభవించే అవకాశంతో ప్రజలకు ఏ కష్టం లేకుండా కూడా చాలా అన్ని సదుపాయాలు సమకూరుస్తూ చక్కగా ఉండేటువంటి వాడు. కానీ అన్ని తీరులో ఉండి ధనం ధాన్యం సంపత్తు సంబంధించి ఉన్నటువంటి విషయంలో ఆయనకు ఒక సంతానం లేక చాలా విశేషంగా చాలా కష్టం కూడా పడ్డటువంటి వాడు అయినాడు. అందరినీ కూడా 30 కోట్ల దేవతలు కూడా ఆలోచించి అయ్యో నాకు సంతానం లేదు అంటే ఒక యజ్ఞం కూడా ఒక యాగం కూడా చేసినటువంటి అయితే చాలా నీకు విశేషం కూడా కలుగుతాసు అని చెప్పాను. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒకనాడు రాజుగారితో స్వప్నం కూడా వచ్చిందట. అయితే ఏం స్వప్నం వచ్చింది, వాళ్ళ యొక్క పెద్దలంతా కూడా గతించిపోయినటువంటి వాళ్ళ ఇర్రు తండ్రి గారు కూడా విధంగా గతించి
నరకాన్ని కూడా పొందినటువంటి వాడైనాడు. చాలా యమజాతను కూడా పడుతున్నటువంటి వాడైనాడు. ఒకనాడు ఆయన కూడా అతని కొడుకు కూడా కలలో వచ్చి, అరే కొడుక, నాకు ఈ కష్టం బాగా సంభవించింది, నేను నరకయాతనలో ఉన్నాను, నేను ఒక తరించాలంటే నువ్వు అనేక యజ్ఞాలు యాగాలు చేస్తూ ఏదో తరించేటువంటి మార్గాన్ని ఆలోచించుకొని ఉద్ధరించేటువంటి మార్గాన్ని నాకు ఆలోచించి ఏ మునుల ద్వారా కానీ ఏ రుచుల ద్వారా కానీ తెలుసుకొని దానికి తగినటువంటి ఒక ఉపాయాన్ని వెతుక్కొని తీసుకురావాల్సి అని చెప్పని ఆలోచన చేసి కళలో చెప్పినటువంటి వాడైండు. అందులో రాజు విధంగా రాజు తెల్లారి ఉదయం లేచి ఈ నారాయణ గారు ఋషాదులందరూ కూడా చూసి, అయ్యా నాకు ఈ కళ వచ్చేది స్వప్నానికి తగినటువంటి నేను ఏం చేయాలి అని చెప్పని ఆలోచన చేసుకుంటే దీనికి తగినటువంటి ఒక మునేటువంటి పర్వతం ఉన్నటువంటి ఒక మునీశ్వరుడు ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర పోతే ఈ సమాధానం నీకు చక్కగా విషయం దొరుకుతాం అని చెప్పని ఆలోచన చేసి అందరూ కూడా విన్నవించేవారైనారు. అయితే ఈ రాజుగారు కూడా చాలా ఆలోచించి, మరి మా ఆయనకు ఉత్తమ గతులు కలగాలంటే కూడా మరి నాకు వంశం ఉద్ధరించాలంటే కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచించుకొని ఇక్కడ బాగా తెలుసుకొని కూడా పోయి పర్వతముని దగ్గరికి పోయి ఆ విధంగా ఉన్న విషయం అంతా కూడా వెల్లడించినటువంటి వాడైనాడు రాజు. అప్పుడు బాగా ఆలోచించి, అయ్యో విధంగా రాజా, నీ తండ్రి కూడా 2 భార్యలు చేసుకున్నటువంటి అయినాడు. ఒక భార్యకు చాలా స్థానం ఇచ్చినాడు, ఒక భార్యకు చాలా కష్టపెట్టేటువంటి అయినాడు. ఆమె నిండా కూడా ఈ విధంగా ఆమె సుఖపెట్టలేదు. కాబట్టి ఆమె శోభను ఇక మరి పూర్వజం సుఖతమో తగిలి ఆయనకు ఈ విధంగా నరకయాతను కూడా అనుభవించినటువంటి ఒక విషయం జరిగింది. కాబట్టి నువ్వు కూడా పోయి ఆయనకు అనేక యొక్క యజ్ఞాలు కానీ హోమాదులు కానీ సమస్య యొక్క ఏ కార్యములు ఆ కార్యాలు కూడా చేసి సంతృప్తిపరిస్తే ఆయన కూడా ఈ విధంగా ఈ యొక్క వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కాబట్టి నీకు కూడా ఈ విధంగా వంశం కూడా ఉద్ధరిస్తాను అని చెప్పినటువంటి వాడు అయిన తర్వాత ఈ రాజుగారు బాగా ఆలోచించి అనేక యజ్ఞాలు యాగాలు చేసి అందరికీ కూడా చాలా సంతోషి దాన ధర్మాలు చేసి తర్పణాలు ఇచ్చి పెద్దలకు ముక్తి కలిగేటట్టు ఆయన కూడా ఈ విధంగా సంతానం కలిగేటట్టు ఏమేమి చేయాలనో అన్నీ కూడా ఈ విధంగా ఆ పూజలు విధంగా అనేక కూడా జరిపించుకొని చాలా తరిచేట్టు వాడైనాడు. వెంటనే స్వామి కూడా ప్రత్యక్షమై చాలా చేసేటువంటి విషయానికి కూడా చాలా సంతోషపడ్డాము. కాబట్టి నీ తల్లకు కూడా ఈ విధంగా ముక్తి కూడా ప్రసాదించేటువంటి విషయం జరిగింది. నీకు కూడా సంతానం కలుగుతాసు అని చెప్పిన ఆలోచన చేసి సంతానం కూడా రాజుగారికి కలిగింది. కాబట్టి ఏకాదశి నాడు కూడా ఆయన సర్వ యొక్క కార్యాలు కూడా జయప్రదం కూడా జరిగినాయి. తర్వాత కూడా ఇంతకుముందు కూడా ఒక రాక్షసుడు కూడా జయించినటువంటి వాడు అయినాడు. వాడు మురుడు అనే రాక్షసుడు కూడా జయించినటువంటి వాడు. ఆ మురుడు కూడా దేవతలతో కూడా యుద్ధం చేయాలని సంకల్పంతో కూడా ఒకనాడు విష్ణుమూర్తితో కూడా అనేక విధములుగా వరములు కోరుకొని యుద్ధానికి వచ్చినటువంటి వాడు అయినాడు. అప్పుడు ఆయన కూడా ఆయన యొక్క బలం తెలుసుకొని ఈ విధంగా ఒక యోగ నిధిలో ఉండగా అక్కడ కూడా ఆ యొక్క పురుగు ఆ యొక్క వచ్చినటువంటి వాడైనాడు. తరువాత విష్ణుమూర్తి బాగా ఆలోచించుకున్న వరకల్లా నిద్రపోతున్న సమయాన్ని కూడా ఒక దేవి ప్రత్యక్షమై ఈయనతో ఎలా యుద్ధం చేయించాలి, నేనే ఉండగదా స్వార్థపడి ఏకాదశి మాత్రం ఆయన హృదయం నుంచి కూడా ఉద్భవించాక నిలబడ్డదట. ఆ మురుడనేటువంటి రాక్షసుని కూడా సంహరించేటువంటిదైంది. ఆనాడు ఆ ఏకాదశి మహాత్మ ఆయన హృదయం నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు ఏకాదశి ఉత్పన్నమైనటువంటి ఒక దినంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడుగా ఉత్పన్నమైన దినంగా దానికి పరిగణించబడుతుంది. ఆ మురుడైనటువంటి రాక్షసుడు కూడా భయపడి కూడా బియ్యంలో కూడా దాక్కున్నటువంటి వాడైనాడు. ఎక్కడ చోటు దొరకకపోతే బియ్యం రాచుకుపోతే అందులో కూడా ప్రవేశించేటువంటి వాడైనాడు. ఆ ప్రవేశిస్తే అప్పుడు కూడా అందుకోసమని మళ్ళీ ఏకాదశి దేవత కూడా వాడిని ఖండించినటువంటిది అయింది. అందుకోసమే ఈనాడు కూడా బియ్యం తినకూడదు అని చెప్పని ఒక శాస్త్రం అది. బియ్యంలో కూడా ఈ రాక్షసుడు ఉంటారు కాబట్టి మనం బియ్యం అనేటువంటి ఒక అన్నాన్ని కూడా విసర్జించవలసి అని చెప్పని ఆలోచన చేసేటువంటి విధానం కూడా ఈ రోజు వర్ణించబడ్డది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు విశేషం ఏంటి కదంటే శ్రీవైకుంఠంలో కూడా దర్వాజలు కూడా అన్ని 33 కోట్ల దేవతలు వచ్చి కూడా ఈ రోజు కూడా దర్శనం చేసుకున్నటువంటి ఒక దినం. కాబట్టి ప్రతి దేవాలయాలు వైష్ణవాలయాల్లో చాలా విషయంగా ఈ యొక్క ఏకాదశి యొక్క విశేషం చాలా విశిష్టం. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలను యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకి ప్రతి పండుగ విశిష్టతని తెలపడానికి పాఠశాలలో ప్రతి పండుగ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించామని, చిన్నారులందరినీ ఆకర్షించేలా ముగ్గులు వేశారని, అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోటీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలుగు ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి భోగి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది ముఖ్యంగా వ్యవసాయదారులకు అంటే ఇప్పుడే పంటలు వచ్చి ఈ పంటలతోటి కొత్త బియ్యంతో కొత్తగా వంట చేసి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని మాకు సమృద్ధిగా పంటలు ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞత తెలియజేస్తూ చేసుకునే పండుగ ఇది. వ్యవసాయదారులు ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో ఈరోజు 3 రోజులుగా ఈ పండుగ జరుపుకుంటారు. అందులో ఎడ్లను ముస్తాబు చేసి ఊరి బయట ఉన్న పెద్దమ్మ తల్లికి పంటలు ఇచ్చినందుకు దానికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ జరుపుకునే పండుగ. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దీన్ని కైట్స్ పండుగ, ముఖ్యంగా ఈ మహారాష్ట్ర తర్వాత ఎంపీ మిగతా రాష్ట్రాలలో దీన్ని కైట్స్ పండుగ కొలుచుకుంటారు. కైట్స్ మొత్తం మీదికి ఎగిరేసి దీన్ని కైట్ల పోటీగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఈ పండుగను ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పొంగల్గా కొత్త బియ్యం, పాలు, తర్వాత బెల్లం ఈ మూడింటిని కలిపి చేసుకొని వీటిని నైవేద్యంగా స్వీకరించే పండుగ ఇది. ఈ పండుగకు అందరూ సుఖశాంతులతో వ్యవసాయదారులు అందరూ కూడా పంటలు వచ్చి సంతోషంగా ఉంటారు. అలాగే ఈ కొత్త పండుగతోని అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి మీరందరికీ కూడా ఆ సంక్రమణుడు అందరికీ శుభాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ జై సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మందమారి ఏరియా రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఖేలో ఇండియా అండర్-13 ఉమెన్స్ ఫుట్బాల్ గేమ్స్ 2వ రోజు కొనసాగాయి. క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, చైర్మన్ జంగం కళ 2వ రోజు పోటీల్ని అట్టహాసంగా ప్రారంభించారు. హైదరాబాద్ గజ్వేల్ మహిళా జట్ల మధ్య జరిగిన పోటీల్లో హైదరాబాద్ జట్టు 10-0 తేడాతో గెలుపొందింది. క్రీడాకారుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు క్రీడా నిర్వాహకులు. మరో 2 రోజుల పాటు జరిగే ఈ ఫుట్బాల్ పోటీలకి రాష్ట్రంలోని పలు జిల్లాల జట్లు హాజరు కానున్నాయి. ఈ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ గారు టిల్లు రవి కోచ్ మరి ఎస్కార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. వారితో పాటు మంచిర్యాల జిల్లా పెటా టీఎస్ అధ్యక్షుడు సార్ పైకి అని చెప్పిన సార్. హలో సార్, కొంచెం బయలుదేరరా.
ఈ మాత్రం అటు ఉంటుంది. అండర్ 13 ఫుట్బాల్ టోర్నమెంట్ నిన్న కాటంపల్లి పట్టణంలో గౌరవ ఎంపీ గారి చిత్రం మీదుగా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ అనేది 5 రోజులు కంటిన్యూ అవుతుంది. 2వ రోజులో భాగంగా ఈ టోర్నమెంట్కి సంబంధించిన మ్యాచ్ను ప్రారంభించడానికి మమ్మల్ని ఆహ్వానించిన టోర్నమెంట్ లీగ్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారికి, బాలరాజు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు కాటంపల్లి మున్సిపల్ తరఫున గౌరవ చైర్పర్సన్ గారు మేము కూడా ఈ మ్యాచ్ను ఇక్కడ వీక్షించడానికి వచ్చింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో సెమీఫైనల్స్, ఫైనల్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 13వ తారీఖు అఫీషియల్గా క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు హాజరవుతూ ఉంటారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే మన పట్టణంలో జరుగుతున్న ఈ మ్యాచ్ను అందరూ కూడా వీక్షించి ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.